అనుగ్రహింపబడినను. కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమ కార్యములై ఉన్నవి. దేంటది? దేవునికి శ్రమ వచ్చినప్పుడు మనము అధైర్యపడవద్దని అన్నాడు. నిబ్బరము కలిగి ఉండమన్నాడు. ఆయన యందలి విశ్వాసము చైతము ధైర్యము కలిగి నిబ్బరమైన ప్రవేశము ఆయనను బట్టి ఆయనకు కలిగి ఉన్న కాబట్టి నా నిమిత్తము మీరు నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు. వేడుకొనుచుంటున్నాను. ఇవి మీకు మహిమ కలుగునని అన్నాడు. నిజమే కదండి. యేసుక్రీస్తు వారికి కొరడాలతో కొట్టడం వల్లనే కదా మనకు విముక్తి వచ్చి ఉన్నది. లేకపోతే ఆ దెబ్బలన్నీ ఎవరివి? మనవే కదా, మన పాపముల చేతనే కదా ఆయన అలాగ సిలువలో బలి అయిన. ఈ హేతువు పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళని మీరు అంతరంగ పురుషుని యందు కలిగి తన ఆత్మను వలన బలపరుచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని లేవవలెనని మీరు దేవుని సంపూర్ణ యందును పరిపూర్ణ అగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధాలతోనూ కూడా దానిని వెడల్పు పొడుగులను లోతును ఎత్తును ఎంతో గ్రహించుకున్నట్లు ఎలాగో ఆత్మ విషయమై మన వలన బలహీనపరచబడినట్లు క్రీస్తు మన హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. ఎవరు? యేసుక్రీస్తు వారి ఆత్మ ద్వారా విశ్వాసం ద్వారా మనలో ఈ విశ్వాసమును బట్టి మనము మేల్కొనమని అంటున్నాడు. దేవునిని స్తుతించవ మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చొప్పున. ఎవరు యేసుక్రీస్తు మహిమ ఐశ్వర్యం చొప్పున మీరు దయగల వారవై ఉండమని అంటున్నాడు. మీరు సంపూర్ణులగినట్లును సంపూర్ణతలుగాను ప్రేమ యందును స్థిరపరిచిన సమస్త పరిశుద్ధుల